స్వీట్ చేయడం అనేది ఒక అద్భుతమైన విషయం. ఎందుకో తెలుసా? ఆ స్వీటు శోభనం గదిలోకి వెళ్ళొచ్చు, అక్కడ మొగుడు తన పిల్లాన్ని తినిపించొచ్చు, లేదా అందమైన అమ్మాయి తన సుతారమైన పెదాలతో ఆ స్వీట్ ని కోరుకోవచ్చు. గురూజీ అసలే పెళ్లి కాని వాళ్ళం, అలా మమ్మల్ని ఊహించండి. నాకు మాత్రం పెళ్ళైందా? నేను ఊహించుకోవట్లేదు. గురూజీ శనగపప్పు బెల్లా బెల్లా మాడిపోతుంది. ఒరే, అది నువ్వు మాడకుండా చూడు, దాంట్లో కొంచెం కారం వెయ్యి. ఒరే గజిబిజి, కారమయ్య అంటూ ఉప్పేస్తున్నావేంటి? అమ్మగారు, అది వేరే కూర, ఇది వేరే కూర. ఏం కూర? మొత్తానికి ఏదో పెంట చేస్తున్నావు. ఫోన్ లో ఎవరు? గురూజీ నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ బెల్లం వేరా. ఏం వండుతున్నావురా? చికెన్ కర్రీ అమ్మగారు. చికెన్ లో బెల్లం ఎవరేస్తారా? గొప్ప ముంచుతున్నావు కదరా. అబ్బా ఉండండి అమ్మగారు. ఏరా, ఇప్పుడు దాని ప్లేట్ లో వేయి. వేసావా? వేసాను గురూజీ, అంటుకుపోయేదా అని ఉంటుంది. అబ్బా అలాగే ఉంటుంది గానీ వెళ్ళి మీ ఓనర్కి ఇచ్చేయి. సరే గురూజీ. రే, నీ సంగతి ఏంట్రా? నీకు హాట్ బాగా కుదిరిందా? ఏంటి కుదిరేది? శనగపప్పు బెల్లం తీయగా ఉంది. అది అలాగే ఉంటుందిలే గానీ నువ్వు వెళ్ళి వాళ్ళకి ఇచ్చేయి. చూడు, ప్లేట్ మొత్తం నాకు తినేస్తారు. ఏమిట్రా, ఏం చేస్తున్నావు? అమ్మగారు, నాకు ఇద్దరు శిష్యులు పరిచయం అయ్యారండి. ఒకడేమో నలుడు, ఇంకోడేమో భీముడు. ఇద్దరికి వంట రాదండి. విశ్వ, మీరిద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ? కొంపతీసి వంటగదిలో రికార్డులు సృష్టించే కార్యక్రమం ఏమైనా పెట్టారా? నేనేం చేయడం లేదండి, వీడే ఫోన్ లో జనాన్ని చంపే ప్రయత్నం చేస్తున్నాడు. అదేం లేదయ్య గారు, నిన్న మార్కెట్కి వెళ్ళాను కదా, నాకు ఇద్దరు పరిచయం అయ్యారు. ఎవరా వాళ్ళు? వంట వాళ్ళండి, కానీ ఇద్దరికి వంట రాదండి. వంటరాని వాళ్ళు వంట వాళ్ళగా ఎలా అయ్యారా? అందులో ఒకడు నల మహారాజ్ అండి. లా చదివి మన పక్క వీధిలో లాయర్ దగ్గర అసిస్టెంట్ గా చేద్దామని వచ్చాడండి. కానీ ఆయనేమో అతన్ని వంటోడుగా పెట్టేసుకున్నాడు. లా చదివిన వాడిని వంటవాడికి ఎలా పెట్టుకున్నారా? వీడు చెప్పడమో వాడు వినడమో తేడా. మరి ఇంకో వాడురా? ఇంకోడు భీముడండి. వాడు మన కుడి చేతి పక్కన ఉన్న వీధిలో ప్రొడ్యూసర్ గారి ఇంట్లో నటుడుగా పరిచయం అవుదామని వచ్చాడండి. కానీ ఆయన కూడా అన్ని వంటోడుగా పెట్టేసుకున్నాడండి. బహుశా పేర్లను బట్టి పొరపాటు పడి ఉంటారులేరా? అది కాదు పొరపాటు, వాళ్ళిద్దరూ వీడిని ఫోన్ లో అడిగి అక్కడ వంట చేస్తున్నారు. అది పొరపాటు. అమ్మగారు, నేను ఒకేసారి 100 మంది ఇంట్లో వంట చేయించగలను. ఏమన్నా శతద్రోవ వంశం వీరుడు ఏంట్రా? 100 మందికి ఒకేసారి వండడానికి? ఆయన ఇలాంటి తెంగర పనులు చేశామంటే తీవ్రవాదుల దాడిలో చనిపోయినట్టు జనం చచ్చిపోతారు. మీరు ఎప్పుడు అలాగే అంటారు అయ్య గారు. నిన్న వాళ్ళిద్దరు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. అందులో ఆ ప్రొడ్యూసర్ గారి ఇల్లుందండి, ఇంద్రభవనం లాగుంది. ఇంద్రభవనాలు చంద్రభవనాలు మనకెందుకురా? మన ఇల్లు మనకు చాలు. అలా అనుకుంటే ఎలా అమ్మగారు? ఇంతకుముందు చికెన్ కూర ఒక్కటే ఉండేవాళ్ళు, మరి ఇప్పుడు చికెన్ 65, చికెన్ తిక్క, చికెన్ తందూరి. చాలనుకుంటే ఇవన్నీ వండేవాళ్ళ. ఇప్పుడు ఏమంటావురా? అనడానికి ఏముందండి, అసలు వాళ్ళ వంటగది చూడాలి. మర్త మంచం వేసుకొని పడుకోవచ్చు, అంత పెద్ద వంటగది. వీడికి కూడా ఒక మడత మంచం కొనివ్వండి, కిచెన్ లో బొద్దింకలా పడుకుంటాడు. అమ్మగారు, నాకు గాని 1 కోటి రూపాయలు వస్తే అంతకన్నా పెద్ద భవనం కట్టి మీకు ఇస్తాను. వాళ్ళ ఇంట్లో కంటే కూడా పెద్ద వంటగదిలో ఓ బెడ్ వేసుకొని పడుకుంటాను. అది విషయం. 1 కోటి రూపాయలు వచ్చినా వీడు వంటగదిలో పడుకోవడం మానడం. మొద్దు సన్నాసి, మంచం ఎంతవరకు ఉంటే అంతవరకే కాళ్ళు చాంచుకోవాలి. దేవుడు మనకేది ఇస్తే దాంతోనే బతకాలి. తొందరగా వంట చేసి తగలడు. సరిగా చెయ్యి, తర్వాత ఎదవకలు కందువు గాని. అమ్మగారు, అయ్యగారు, ఇంకా మీకు నా వంట సంగతి తెలియట్లా. చెప్పరా? గురూజీ స్వీట్ కారంగా ఉందంట, అది తిన్న మా లాయర్ కుక్కలా మురిగి పిల్లిలా మారిపోయాడు. స్వీట్ కారంగా ఉండమేంటి? రే, మొదట్లో అలాగే ఉంటుందిలే గాని ఈసారి హాట్ అనుకుని చేయి, స్వీట్ తయారైపోద్ది. హలో గురూజీ, శనగపప్పు బెల్లా బెల్లా తిని మా వంటలు కూతురు వాంతులు చేసుకుంది. పోనీలేరా, 10 ఏళ్ళ నుంచి వాళ్ళ ఆయన చేయని పని నువ్వు చేసావు. ఊరుకోండి గురూజీ, హాట్ స్వీట్ గా ఉంది ఏంటని మా వంట తినడానికి వచ్చా. అదేంట్రా, ఆయన ఒకే సినిమాలో 9 రసాలు చూపించొచ్చు గానీ మనం ఒకే పదార్థంలో 2 రుచులు చూపిస్తే తప్ప. సర్లే, ఈసారి కరెక్ట్ గా వెళ్ళి చేయి. ఏంటో ఫోన్ లో ఒకటి చెప్తే ఇంకోటి తయారైంది. ఇంతకు మన చికెన్ కూర తీయగా ఉందా కారంగా ఉందా? అసలు ముందు డొక్కు ఫోన్ అమ్మేసి స్మార్ట్ ఫోన్ విత్ 4G కొనుక్కోవాలి. అప్పుడు ఎంతమందికైనా ఫోన్ లో పాఠాలు చెప్పొచ్చు. గజ్బిజి వంట అనే ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయొచ్చు. పాపం మా భీముడు గారి పరిస్థితి ఎలా ఉందో. వాళ్ళ అమ్మాయికి వాంతులు తెప్పించాడని ఆ ప్రొడ్యూసర్ ఏం చేశాడు?
ఇదే మెసేజ్ ఇంగ్లీష్ లో ఉంది. 10 పక్కన సిఆర్ అని ఉంది. అంటే ఏంటి? ఇదేదో గొప్ప విషయానికి సంబంధించింది అయి ఉంటుంది. చిన్నమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇదేంటో అడగాలి. చెత్త విధవా, ఏంట్రా అల్లావుద్దీన్ బూతల్లో అలా వచ్చావు? అది కాదు చిన్నమ్మాయి గారు, నా ఫ్రెండ్ మెసేజ్ పంపాడు, అదేంటో అర్థం కావడంలా. ఏది లేవు అలా కాదు చిన్నమ్మాయి గారు, నేను చదువుతాను, మీరు అర్థం చెప్పండి. ఏంటి గజిబిజి, కొంపతీసి ఎవరైనా అమ్మాయి మెసేజ్ పెట్టిందా? మీరు ఊరుకోండి అమ్మాయి గారు, నా మొహానికి ఏ అమ్మాయి మెసేజ్ పెడుతుంది? అమ్మాయి గారు, ఇప్పుడు 10 పక్కన సిఆర్ అని ఉంటే ఏంటండి? 10 CR అంటే 10 కోట్లని అర్థం. గజిబిజి ఏమైంది? ఏం లేదండి. వైవయు అంటే ఏంటండి? యు అంటే నువ్వు అని అర్థం. ఇప్పుడు ఇంగ్లీష్ లో యు అనే అక్షరం ఉండగా మళ్ళీ వైవయు యు ఏంటండి? వాళ్ళు అలాగే అంటారులే గాని నువ్వు ముందు ఫోన్ ఇవ్వు. మీరుండండి. ఇప్పుడు వైవయు తర్వాత ఆర్ ఉంటే? యోర్ అంటే నీ. ఓహో, మరి ఎన్వో ఉంటే? ఎన్వో అంటే నో అంటే కాదు అని. దాని పక్కన చుక్కుంటే? దాని పక్కన చుక్క అంటే డాట్ అంటే నంబర్ అంటే నీ నంబర్. అంటే నా నంబర్ కి 10 కోట్లు వచ్చాయన్నమాట. అయినా ఎందుకైనా మంచిది, ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. అమ్మాయి గారు, ఇప్పుడు LOTTERY అంటే ఏంటండి? అబ్బబ్బబ్బా, చస్తున్నాను నీతో. అది లాటరీ అంటారు. ఇంతకీ విషయం ఏంటి? ఏం లేదండి, అంత అర్థమైపోయింది. ఏమైంది వీడికి? ఏదో కొంపలు ముంచే పని చేసేటట్టున్నాడు. రాహుల్ వచ్చాక చెప్పాలి. అమ్మగారికి అయ్యగారికి 2 కోట్లు పెట్టి పెద్ద ఇల్లు కొనివ్వాలి. నా పెళ్లికో 1 కోటి రూపాయలు, పెద్దబాబు గారి పెళ్లికో 1 కోటి రూపాయలు. అక్కడితో 4 కోట్లు అయ్యాయి. ఇంకేం చెయ్యాలి? చిత్తల పేరు మీద 1 కోటి రూపాయలు ఫిక్స్ డిపాజిట్ చేద్దాం. ఇంకా చిన్నమ్మాయి గారికి తన మేకప్ ఖర్చులు కానీ 50 లక్షలు చేద్దాం. ఇంకా చిన్నబాబు గారికి కార్ల పిచ్చి ఉంది కాబట్టి ఆయనకు 50 లక్షలు పెట్టి కారు కొని చేద్దాం. అంతా కలిపిన 6 కోట్లు అవుతున్నాయి. చిచ్చి, ఇంకా 4 కోట్లు మిగిలిపోతున్నాయి. ఎవరికిద్దామబ్బా? ఏమిట్రా మిగిలిపోయింది అంటున్నావు? ముష్టోళ్ళకేసేయి. ఏంటి ముష్టోళ్ళకేసేయాలా? అదే మన మిగిలిపోయిన బిర్యానీ అనుకుంటున్నారా? మీరు తెలిసి తెలియక మాట్లాడకండి అమ్మగారు. ఏమైందిరా? అమ్మగారు, ఇప్పుడు మనకు 10 కోట్లు వచ్చాయనుకోండి, ఏం చేద్దాం? తలా ఒకటేసుకుందాం, ఇందులో గొడవ ఎందుకురా? అమ్మగారు, నేను చెప్పే కోట్లు వేరు, మీరు చెప్తున్న కోట్లు వేరు. అబ్బా సర్లేరా, ఏదో ఒకటి. తొందరగా హాల్లోకి వచ్చాయి. కొత్తగా రాగం కనిపెట్టాను, వినిపెడదు గాని. కొత్త వంట కనిపెట్టాను, తినిబెడదులే గాని అన్నంత తేలిక చెప్పారు. ఏదైనా సరే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టైనా అమ్మగారు రికార్డుకి ఎక్కించాలి. అప్పుడు కానీ నాకు ఈ బాధ తప్పదు. అవును, ముందు డబ్బులు రావాలంటే వాళ్ళకి ఫోన్ చేయాలి కదా. హలో, హూ ఇస్ దట్? నో ఇంగ్లీష్, ఒట్టి తెలుగే. ఓ తెలుగు. ఎవరు మాట్లాడేది? నా పేరు గజిబిజి. నాకు 10 కోట్ల లాటరీ తగిలిందని మెసేజ్ పంపారు. ఓ, ఆ అదృష్టవంతుడు మీరేనా? కంగ్రాట్స్. థ్యాంక్స్ అండి. ఇంతకీ నాకు లాటరీ ఎలా తగిలిందండి? నేను కొన్న ఉప్పుకు తగిలిందా, పప్పుకు తగిలిందా? నో నో, మీ ఫోన్ నెంబర్ కే తగిలింది. 10 కోట్ల ఫోన్ నెంబర్ లో లాటరీ తీస్తే ఆ 10 కోట్లు మీ ఫోన్ నెంబర్ కే తగిలింది. ఇంతకీ ఆ వచ్చిన డబ్బుతో మీరేం చేస్తారు? చాలా లెక్కలున్నాయండి, ఆ తర్వాత చెప్తానులే గాని ముందు డబ్బులు ఎలా తీసుకోవాలో అది చెప్పండి. డబ్బు నైజీరియాలో ఉంది. నా డబ్బు నైజీరియాలో ఉందా? అక్కడేం చెప్తుంది? ఆ డబ్బు ఇక్కడికి రావాలంటే ఇక్కడ బ్యాంక్ లో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. దానికి 1,00,000 రూపాయలు కావాలి. అమ్మో, 1,00,000? ఒక అమ్మో కాదు, 2 అమ్మోలు కావాల్సి వస్తుంది. సరే అయితే ఫోన్ పెట్టేస్తున్నాను. అదేంటి, నా 10 కోట్లు నాకు ఇవ్వరా? చూడు గజిబిజి, నీకు బోరింగ్ పంపు తెలుసా? అందులో నుంచి నీళ్లు రావాలంటే మనం కొంచెం నీళ్లు పోయాలి. ఇది అంతే. కానీ నా డబ్బు నాకు ఇవ్వడానికి నేను మీకు డబ్బు ఇవ్వడం ఏంటండి? కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తే గానీ ఆ డబ్బులు ఆ బ్యాంకులో పడవు. అలాగే ఎక్స్చేంజ్ పన్ను కట్టాలి. రెండింటి కలిపి 2 లక్షలు అవుతుంది. అంటే 2 లక్షలు కట్టక తప్పదా? మీకు ఇష్టమైతేనే కట్టండి, లేదంటే మీ డబ్బు నైజీరియాలోనే ఉంటుంది. వద్దులండి, ఆ డబ్బు నేను కడతాను. నా 10 కోట్లు నాకు వచ్చేలా చూడండి. ఓకే, మీరు డబ్బు ఇవ్వగానే కార్యక్రమం మొదలు పెడతాను. ఇంతకు ముందు మీరు ఎలా బతికినా పర్వాలేదు, ఇక ముందు మాత్రం మీరు గొప్పగా బతకాలి. అంటే ఏంటండి? మీకు చచ్చిపోవాలని ఉందనుకోండి, ఎలా చచ్చిపోతారు? ఏముందండి, వంటగదిలోకి వెళ్ళి ఏ ఎలకల మందో బొద్దికల మందో బిర్యానీలో కలుపుకొని తిని చచ్చిపోతాను అంతే. చచ్చా, 10 కోట్ల ఆస్తిపరుడు అయి ఉండి చీప్ గా ఎలికల మందు తిని చస్తావా?
దర్జాగా కాస్ట్లీగా ఏ వజ్రపు డొంగరమో మింగేసి ఆత్మహత్య చేసుకోవాలి. అది డబ్బున్నోడి దర్పం అంటే. సర్లేండి, అలాగే చెప్తాను. ఇంకో విషయం, మీకు డబ్బులు వచ్చినాయని తెలిసి బ్యాంకుల వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మీ వెంట పడతారు. జాగ్రత్త. వాళ్ళు నా ఇంట ఎందుకు పడతారండి? ఆయన నాకు డబ్బున్న సంగతి వాళ్ళకెలా తెలుస్తుంది? వాళ్ళ పనే అది. ఎవరికి డబ్బులు వచ్చినాయని లీక్ అయినా ఆ డబ్బులు మా బ్యాంకులో వేయండి, మా బ్యాంకులో వేయండి అని ఎక్కువ వడ్డీ ఇస్తామని వెంటబడతారు. ఇంతకు మీకు పెళ్ళైందా? ఇంకా కాలేదండి. ఇప్పుడు ఇంకా మంచి సంబంధాలు వస్తాయి. హ్యాపీగా పెళ్లి చేసుకుని దర్జాగా బతకొచ్చు. వెంటనే 2 లక్షలు రెడీ చేసుకోండి. కొట్టుకున్నంత సేపు కొట్టుకుంటారు, తర్వాత సమిష్టిగా టీవీ చూస్తుంటారు. ఏంట్రా గుగ్గులు తిన గుర్రంలాగా అలా సకిలిస్తున్నావు? అమ్మగారు, మీకు నాలో ఏదైనా మార్పు కనపడుతుందా? అబ్బే ఏం లేదురా. ఏం లేకపోవడం అంటే కోటేశాడు, సరిగ్గా చూడు. అబ్బా, అచ్చు 5 స్టార్ హోటల్లో వంటోళ్ళ ఉన్నావురా. కోటేసిన వంటోనే నా అమ్మగారు. మామూలు వంటోడివి కాదురా, 5 స్టార్ హోటల్లో వంటోడివి. అమ్మగారు, ఇప్పుడు నేను కోటీశ్వరుణ్ణి. చూసారా మనోడికి ఎన్ని తెలివితేటలు వచ్చాయో. కోటేసుకున్న వాళ్ళందరినీ కోటీశ్వరుడు అంటారని తెలిసిపోయింది. అమ్మగారు, నేనేం చెప్తున్నాను మీకు అర్థం కావడం లేదు. నాకు అర్థమైందిరా. నువ్వు మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఏ పిచ్చి కుక్క ఖర్చు ఉంటుంది, దాంతో ఈ ఎద వేషాలు వేస్తావు. అవునరా, మా అందరికీ చేసిన టిఫిన్ నువ్వు తినలేదే. ఇక్కడ నుంచి నేను అలాంటి తినకూడదు. ఎరా కొంపదీసి ఏ రాకు ఉన్న రోగం వచ్చిందా? అయ్యగారు, అసలు నాకు పిల్లని ఇవ్వడానికి ముందుకు ఎవరు రావడం లేదు. మీరు ఇలాంటి డౌట్ పెట్టారంటే ఇక నాకు పెళ్లి అవ్వదు. అవునరా, ఇంతకీ నువ్వు టిఫిన్ ఎందుకు తినలేదు? బ్రెడ్ జాము తిన్నానండి. చూసావా ఈడెంత పెచ్చదవా? ఇంట్లో ఇడ్లీలు దోశలు చేసి జర్మొచ్చినోడ్లాగా రొట్టె ముక్కలు తిన్నాడట. అయ్యగారు, అది పక్కన పెట్టండి. ముందు రేపటికల్లా మనం ఓ పని పిల్లలను వెతికి పనులు పెట్టుకోవాలి. ఇంకో పని పిల్ల ఎందుకురా, నువ్వు ఉన్నావుగా. ఆ తర్వాత చెప్తాను అమ్మగారు, ముందు పని పిల్లని వెతకండి. నీలాంటి పెళ్లి గాని పనోడున్న ఇంట్లోకి పడుచు పిల్లని ఏం తీసుకొస్తాం గాని కాస్త పెద్ద వయసున్నామని తీసుకొస్తానులే. అప్పుడు అయ్యగారితో ప్రాబ్లం ఏమో ఆలోచించండి. ఓ బాబా, నన్ను లేనిపోయిన స్కాముల్లో ఇరికెచ్చుకో. వెళ్ళి టీ తీసురా. అలాగే తెస్తానులేండి గాని ముందు నాకు డౌట్ అయ్యగారు, ఈ డబ్బున్న వాళ్ళంతా రోజంతా ఏం చేస్తారు? బాగా తినేసి మీ అమ్మగారు లాగా బాగా బలిసిపోయి అది తగ్గించుకోవడానికి జిమ్ములమ్మట పార్కులమ్మట తిరుగుతుంటారు. ఇదిగో మీరు ఇలాగే అన్నారంటే నేను సైజ్ 0గా మారిపోయి రికార్డు పని చేయకే. ఇప్పుడు నేను 1లాగా, నువ్వు 0లాగా, ముచ్చటగా, ముద్దుగా, 10లాగా ఉన్నావు. దాన్ని చెడగొట్ట. అవ్వండి మీరు. మీ జోకులు సెటైర్లు. నేను ఏదో చెప్పాలని వస్తాను, మీరు ఇంకేదో మాట్లాడేసి ట్రాఫిక్ ని దారి మళ్ళీ చెప్తారు. ట్రాఫిక్ కాదురా, టాపిక్ అనాలి. డబ్బున్నోళ్ళు ఇంగ్లీష్ గలగలా మాట్లాడతారు. అయితే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి అమ్మగారు? అమెరికా వెళ్ళాలరా. అక్కడ అడుక్కునే వాళ్ళు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడతారు. అందుకే నాకు మండేది. నేను ఏం చెప్తున్నాను మీరు వినరు. అటెక్కడికి రా? అయ్యగారు టీ తీసుకురామన్నారు కదా. టీ తీసుకురామంటే బయటకు కాదు, వంటగదిలోకి వెళ్ళాలి. అయ్యగారు కోటేసిన టవల్ మాత్రం మానడు. ఏమండి, వీడికి ఈ మధ్య డబ్బు పిచ్చి ఎక్కువ అయిపోయింది. పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు కావాలనే కోరికలు పుడుతున్నాయి. మొన్న ఎవరింటికో వెళ్ళాడు కదే, అప్పుడు ఈ కోరికలన్నీ కలిగి ఉంటాయి. 2 రోజులు పోతే తెలుసుకుంటాడులే. ఏం తెలుసుకుంటాడో ఏమో. తన కింద పని చేయడానికి ఇంకో పని మనిషి కావాలంటున్నాడు. డబ్బున్నోళ్ళందరూ కోటేసు తిరుగుతారని కోటు అద్దెకి తెచ్చుకుని వేసుకు తిరుగుతున్నాడు. మన టిఫిన్లన్నీ మానేసి బ్రెడ్ జాము తింటున్నాడు. ఊరు అదే సంగతి. నిన్న డాక్టర్ రాజేష్ కారు పక్కన నిలబడి పోజులు కొడుతున్నాడు. ఏంటో అనుకున్నా. సర్లే, మెల్లగా నచ్చ చెబుదాం. అసలు ఈ జిల్లాలోనే నా అంత అందగా లేడు. నేను వేసుకోవడం వల్లే ఈ కోటుకు కూడా అందం వచ్చింది. గజపతి గారు, గజపతి గారు, ఎవరు కావాలండి? కొంచెం పెద్దవాళ్ళని పిలవండి. ఈయన కంటికి నేను పెద్దవాళ్ళ కనబట్టలేదా? చాలా అది కాదండి, ఈ ఇంటి యజమానిని పిలవంటున్నా.
నేనే ఈ ఇంటికి యజమాని. ఆ? ఎవరు కావాలి? మీరు చాలా సన్నగా ఉన్నారు, ఏం తింటున్నారు? మామిడితో తండులు. ఇంతకీ మీకేం కావాలి? ఎవరండి ఈయన? నేను అదే అడుగుతున్నానే. వచ్చిన కాడి నుంచి వాడు కావాలి వీడు కావాలి అంటున్నాడు కానీ ఎవరు కావాలో చెప్పడం లేదు. ఏమండి, నా పేరు తిరుపతి అండి. నా భార్య పేరు భద్రాచలం అండి. నాకు ఒక కూతురుందండి, దాని పేరు శ్రీశైలమా? కాదండి, కాశీ అన్నపూర్ణ. పేరు పాతగా ఉంది, మనిషి కొత్తగా ఉంటుంది. అమ్మాయికి సంబంధాలు చూస్తూ ఇటు వచ్చానండి. మా బద్ది పిల్లలు ఇవ్వడానికి వచ్చారా? కూర్చోండి కూర్చోండి. Thank you. నేను గజపతి గారికి పిల్లనివ్వాలని వచ్చానండి. మా గజిబిజికి పిల్లనివ్వాలని వచ్చారా? గజిబిజి కాదండి, గజపతి గారు. వాడు అలా పిలిస్తే పలకడండి, ఆ. గజిబిజి అంటేనే పలుకుతాడు. వాడు మా అబ్బాయిలు అంటుడే. చెప్పండి. నాకొక్కరితే కూతురండి. ఇదిగోండి ఫోటో. అమ్మాయి చాలా బాగుంది కదండి. పని పాట చేస్తుందా అండి? దానికి ఆకారం ఏంటండి? నా ఆస్తి 5 కోట్లు. నా ఆస్తిని కూతుర్ని గజపతి గారి చేతిలో పెడదామని వచ్చాను. నువ్వేమన్నా కరెంటు స్తంభాలవా? షాకుల మీద షాకులు ఇస్తున్నావు. కరెంటు స్తంభం కాదండి, ట్రాన్స్ఫారం. కరెక్ట్. చూడండి, మా గజిబిజి ఆస్తిపరుడు కాదు, మీరు పొరపడి ఉంటారు. మా ఇంట్లో పనివాడు. నేను కాదండి, మీరే పొరబడుతున్నారు. ఆయన ఇప్పుడు కోటీశ్వరుడు. ఆయనకు లాటరీలో 10 కోట్లు వచ్చినాయి. విశ్వ, ఏమిటి కొత్త విషయాలు తెలుస్తున్నాయి? అవునండి, ఈ విషయం వాడికి కూడా తెలియనట్టుంది. అసలే గజిబిజి విషయం తెలిస్తే కంగారు పడతాడు. చాలా జాగ్రత్తగా చెప్పాలి. అవునండి, వాడికి చాలా నెమ్మదిగా చెప్పండి. కరెక్ట్. ఒరే గజిబిజి, గజిబిజి. ఏంటయ్య గారు? ఈయనెవరు? చెప్తాను గాని, నీకు లాటరీలో 10 కోట్లు వచ్చినాయి అనుకో, ఏం చేస్తావరా? నేనేం చేసుకుంటానండి, మీకే చెప్తాను. ఏమండి? ఏమండి? అమ్మో, ఏమండి? ఏమండి? ఒరే గజపతి, ఈయన నీకు పిల్లని ఇవ్వడానికి వచ్చాడు రా. అవును బాబు, నీకు ఎలాంటి భార్య కావాలి? నాకు ఎవరు భార్య వద్దండి, నేను పెళ్లి కాని పిల్లని చేసుకుందాం అనుకుంటున్నా. అందుకే మా అమ్మాయిని చేసుకోమంటున్నా. మా అమ్మాయి మల్లె తీగలా ఉంటుంది. ప్రతి అమ్మాయి పెళ్లికి ముందు మళ్ళీ తీగలాగే ఉంటుంది. పెళ్ళైన తర్వాత కరెంటు తీగలా మారిపోద్ది. మాట్లాడితేనే షాక్ కొడుతుంది. ఏంటి? ఏం లేదే. ఓరే గజపతి, ఇదిగో అమ్మాయి ఫోటో. బాబు బాబు, వెళ్ళి డబ్బు కలెక్ట్ చేసుకున్నావా? లేదండి, తెచ్చుకుంటాను. ఇలాంటి వాటిలో ఆలస్యం చేయకూడదు, తొందరగా పని కానిచ్చేయాలి. లేకుంటే అదృష్టం వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది. మీరైనా చెప్పండి. అవునరా, ఎలాంటి త్వరగా పూర్తి చేసుకోవాలి. రేపే వెళదాం. బాబు, వాళ్ళ ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉందా? ఉందండి. అయితే అది నాకు ఇవ్వండి, మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. డబ్బు రాగానే మనం పెళ్లి కూడా పెట్టుకుందాం. అలాగేనండి. ఇంకా అండి ఏంటి బాబు, మామయ్య అని పిలువు. అలాగే మావయ్య. అల్లుడు, ఆ నెంబర్ చెప్పు. రాసుకోండి. 110. మరి నేను వస్తానండి. పెళ్ళాను కన్నా సిగ్గుపడిపోతున్నాడు. పెంచాను. ఏం డార్లింగ్, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మా ఇంట్లో గొడ్ల చావుడికి ఏ రేకులు వేయిద్దావా అని. చాలా పాత జోకు, నవ్వు రావట్లేదు. అంతేలే, పెళ్లికి ముందు నేనేం చెప్పినా పెద్ద జోక్ చెప్పినట్టు నవ్వేవాడివి, కానీ ఇప్పుడు నేను జోక్ చెప్పినా నవ్వు రావడం లేదు. నీకు తేడా అర్థం కావట్లేదు డార్లింగ్. గర్ల్ ఫ్రెండ్ టచ్ మీ అట్లా దూరంగా ఉంచుతుంది కాబట్టి ఇంప్రెస్ చేయాలి. అదే పెళ్ళాము టచ్ స్క్రీన్ లో ఎప్పుడు చేతిలోనే ఉంటుంది కాబట్టి ఇంప్రెస్ చేయని అవసరం లేదు. అంటే పెళ్లికి ముందు నాకు చెప్పినవని అబద్ధాలన్నమాట. అఫ్ కోర్స్ అన్ని కావనుకో, బేసిక్ గా అమ్మాయిలు మాటలకు పడతారు కాబట్టి మేము అబద్ధాలు చెప్తాం. మరి అబ్బాయిలు అందానికి పడతారు, అందుకే మీరు మేకప్లు వాడతారు. ఏ సరదా కన్నా కూర్చో రంగనాయకి, కూర్చో. నువ్వు కోపంగా ఉన్నప్పుడు ఇంకా అందంగా ఉంటావు, అందుకే కోపం తెప్పిస్తాను. ఇది అబద్ధం కాదు కదా? మొగుళ్ళు కూడా అప్పుడప్పుడు నిజాలు చెప్తారు రంగనాయకి. ఎందుకు ఏం ఆలోచిస్తున్నావు? అదే జరిగింది. ఇదంతా మోసం. వాళ్ళు వీడి దగ్గర డబ్బులు గుంజడానికి నాటకం ఆడుతున్నారు. ఇదంతా వాడికి చెప్పు. వాడికి డైరెక్ట్ చెప్తే వినడు, వాడికి ఏదైనా ప్రాక్టికల్ గానే చెప్పాలి. ఇంతకీ ఏం చేద్దాం? అమ్మగారు, అయ్యగారు, ఏంట్రా
అయ్యగారు ఇప్పుడు మన ఊళ్ళో ఓ పెద్ద ఇల్లు కొనాలంటే ఎంత అవుతుంది? బాగా ఆ ఏరియాని బట్టి ఉంటుందిలే. ఆహా మనందరికి ఓ మంచి పెద్ద ఇల్లు దొరికితే ఎంచక్క అందరం కలిసి ఉండొచ్చు. అలా దొరకాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఆహా 10 కోట్లు వచ్చినా ఇంకా దేవుణ్ణి అవరాలు అడుగుతూనే ఉండు. ఎందుకు అడుక్కోకూడదండి? లేనివాడు బియ్యము డబ్బులు అడుక్కుంటాడు, ఉన్నవాడు BMW కార్ అడుక్కుంటాడు. నిజమేరా, నీకు BMW గురించి భలే తెలుసే. డబ్బులు వస్తే ఏమేం అవసరం అవుతాయో ఇప్పుడు నుంచో తెలుసుకుంటున్నానండి. గజపతి బాబు, మీకు ఈయన కంపెనీ నుండే లాటరీ తగిలింది. ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటారని తీసుకొచ్చా. అలాగే రండి కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, డబ్బులు ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు? ఆల్రెడీ గజిబిజికి చెప్పాను. డబ్బు నైజీరియాలో ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎక్సైజ్ ఫీజు కట్టాలి. ఇక్కడ గజిబిజి పేరు మీద కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. వీటన్నిటికీ 2 లక్షలు మీరు చెల్లిస్తే 4 రోజుల్లో మీ డబ్బు మీ అకౌంట్ లో పడిపోతాయి. 2 లక్షలా? 10 కోట్లు వచ్చేటప్పుడు 2 లక్షల ఖర్చు ఓ లెక్కలోకి రాదు. కట్టేయండి, పర్వాలేదు. ఎరా గజపతి, ఏమంటావు? 2 లక్షలే కదా అయ్యగారు, కట్టండి, ఏం కాదు. డబ్బులు మీ చేతికి ఇవ్వమంటారా, బ్యాంకులో కట్టేయమంటారా? ఎలా చేసినా పర్వాలేదు. నాకు ఇస్తే రసీదు ఇస్తాను, బ్యాంకులో కడతానంటే నెంబర్ ఇస్తాను. మీరు డబ్బులు కట్టిన తర్వాత మా కంపెనీ ఎంప్లాయీస్ మీకు డబ్బులు పంపే పనిలో పడతారు. ఇప్పుడే తెప్పిస్తాను. ఈ డబ్బు రాగానే మా అమ్మాయిని గజపతికిచ్చి ఘనంగా పెళ్లి చేస్తా. శుభం. పెళ్ళానికంటే సిగ్గుపడిపోతున్నాడు. తీసుకోండి. ఈ డబ్బులు మీ అకౌంట్ మేము డిపాజిట్ చేస్తాం. మేము చేస్తాం. వీళ్ళిద్దరూ తోడు దొంగలు. లాటరీ తగిలిందని మోసం చేసి దొరికినంత దోచుకుపోతారు. ఏంటి, వీళ్ళు దొంగలా? అవును మావయ్య, నాకు అనుమానం వచ్చి రాహుల్ కి చెప్పాను. రాహుల్ వెళ్లి పోలీసులు తీసుకొచ్చాడు. ఇలాంటి వాళ్ళని ఎప్పుడూ నమ్మొద్దు. కోర్టులో లాటరీ తగిలిందని మెసేజ్ వస్తే డిలీట్ చేసేయండి. ఏయ్ పదండి, తీసుకెళ్ళండి. రండి, తీసుకెళ్ళండి. రండి. అంటే నా ఆస్తి పోయింది, పిల్ల కూడా పోయిందా? ఏడోకరా, డబ్బు పోలేదు, సంతోషించు. నిజమేనా గజపతి? ఈ రోజుల్లో పక్కవాడు చనిపోతున్నా అంటేనే రూపాయి ఎవరో, అటువంటిది నీకు కోట్లు ఉచితంగా ఎందుకు ఇస్తారు? అది కాదయ్య గారు, మీకు అమ్మగారికి పెద్ద ఇల్లు కొనిద్దాం అనుకున్నాను. చిన్నబాబుకి పెద్ద కారు, చిన్నమ్మాయి గారికి మేకప్ కిట్లు, నాది పెద్దబాబుది పెళ్లి కూడా అయిపోతుంది అనుకున్నాను. అంతా వేస్ట్ అయిపోతాయి గారు. అవేం అక్కర్లేదురా గజిబిజి, నువ్వు మా అందరికి కొనిస్తానన్నావు చూడు, అదే మాకు ఆనందం. అవును గజిబిజి, జీవితం ఒక సినిమా లాంటిది. అది ఎంత రిచ్ గా ఉందని కాదు, ఎంత బాగా ఉందని చూడాలి. మా ఆవిడ కరెక్ట్ గా చెప్పింది. నేనెప్పుడు కరెక్ట్ గానే చెప్తాను, నువ్వే సరిగ్గా విను. హలో